తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నమస్కారం. ప్రజలారా, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఎన్నో బ్రహ్మాండమైన మాటలు చెప్పాడు. నీళ్ళ విషయంలో కృష్ణా గోదావరికి కాళ్ళడ్డం పెడితే మనకు పూర్తిగా నీళ్ళు వస్తాయని, అదే రకంగా ఉద్యోగాల విషయంలో ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం వస్తుందని చెప్పేసి అని, అదే రకంగా ట్యాక్స్ రూపంలో తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా మనకు ట్యాక్స్ వసూలవుతుంది కనుక ఈ ధనిక రాష్ట్రం ఆ డబ్బులతో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని చేసిండు. 1200 మంది యువకులు చచ్చిపోయిండ్రు. చివరికి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి దళిత ముఖ్యమంత్రి ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ సాధించిన సమయంలో పోరాటం జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ముఖ్యమంత్రి కాకుండా మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే కావడం, 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్నీ కూడా గాలి కొదిలేసింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, విపరీతమైన డబ్బులు ఉంటాయి మన దగ్గర, ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పిన కేసీఆర్ గారు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. ఈ అప్పు ఎందుకు తీసుకొచ్చిండంటే తెలంగాణ ప్రాంతంలో రైతుల కష్టాలు తీరుస్తానని చెప్పేసి రైతు బంధు అనే కార్యక్రమం, ఒక కార్యక్రమం తీసుకొని రైతుల ఖాతాలలో డబ్బులు వేయడం. అంటే ఎకరాకు 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతుల అకౌంట్లలో వేసి, రైతుల అకౌంట్లే కాదు, రియల్ ఎస్టేట్ భూముల అకౌంట్లో, రోడ్ల అకౌంట్లో, గుట్టలు గుండ్రాలు ఉన్న వాళ్ళ అకౌంట్లలో, అమెరికాలో ఉన్న వాళ్ళ అకౌంట్లలో దాదాపుగా 74,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరుతోనే కేసీఆర్ వేసాడు. తెచ్చింది అప్పు, ఆ అప్పును అందరికీ కూడా అప్పనంగా పంచిండు. నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఇవ్వలే. నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు ఇస్తే అది బాగుండే, కానీ వ్యవసాయం చేసినోడికి ఇచ్చిండు, చేయనోడికి ఇచ్చిండు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చిండు, గుట్టలకు ఇచ్చిండు, గుండ్రాలకు ఇచ్చిండు, అన్నిటికి ఇచ్చిండు. ఎందుకొరకంటే అప్పు చేసిన సరే కానీ మంచోడు అనిపించుకుండు. ఆ తర్వాత మహిళలకు కిట్లని, అదే రకంగా దళిత బంధు అని, అదే రకంగా రైతు బీమా అని ఇవన్నీ పెట్టిండు. ఇవన్నీ కూడా ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఖజానా నుంచి తీసి ఇచ్చింటే బాగుంటుండే, కానీ అక్కడి నుంచి తీసేయకుండా అప్పు తీసుకొచ్చి ఇవన్నీ చేశాడు. అధిక వడ్డీ, కరెంటు 24 గంటలు ఇవ్వాలని చెప్పేసి అని ఎచ్చులో కొయ్యి అధిక రేటుకు అధిక వడ్డీకి కరెంటును కొని 24 గంటల కరెంటు ఇచ్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టాలి కదా. ఆ వడ్డీ ఎంత అంటే నెలకు 6,000 కోట్లు, నెలకు 6,000 కోట్ల రూపాయలు కట్టాలి. అదే రకంగా జీతాలు నెలకు 6,000 కోట్ల రూపాయలు వస్తాయి. అదే మన పెన్షనే కానీ, అదే రకంగా ఉద్యోగ జీతభత్యాలే కానీ. ఇంకోటి, నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేచి ఏం చేసిండు, ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి కదా, కనుక జీతాలు ఇవ్వనికనే డబ్బులు లేవు. నెల 1వ తారీఖు కాకుండా నెలకు ఒక జిల్లాకు ఒక తారీఖు, ఒక జిల్లాకు ఒక తారీఖు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఒక్కొక్క డేటు జీతాల కోసం ఇచ్చిన సంఘటనలు మనం అందరం చూసినాం. అయితే కొత్తగా నియామక పత్రాలు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, లక్షల రూపాయల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ కనుక ఏం చేసిండు, నోటిఫికేషన్ ఇస్తాడు, ఎగ్జామ్స్ పెడతాడు, అవి కోర్టుకు పోతాయి, అవన్నీ పోయి కోర్టు ఆర్డర్లతో ఆగిపోయి ఉంటాయి. అంటే పేరుకు నోటిఫికేషన్ ఇస్తాడు, ఉద్యోగ నియామక పత్రాలు మాత్రం ఇవ్వడు. అంటే నోటిఫికేషన్లు ఎవడైనా ఇస్తాడు, కానీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా, నియామకాలు చేయాలి కదా. అది చేసిండు కేసీఆర్, చేయలే. తెలంగాణ రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాల్లో మొత్తం పూర్తిగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి ఇక ప్రజలందరూ గమనించారు, కర్రు కాల్చారు, వాత పెట్టారు, ఫామ్ హౌస్ పోయిండు కేసీఆర్. ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి చూస్తే ఎక్కడ చూసినా మొత్తం శూన్యం, ఎక్కడ చూసినా అప్పులు, ఎంతో ఆందోళనకరమైన పరిస్థితి. ఇటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టడం కోసం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పు తీసుకొచ్చిండు. వడ్డీలు కట్టడానికి, కిస్తీలు కట్టడానికి
అప్పు చేసి వాటిని కడుతూ సంక్షేమ కార్యక్రమాన్ని నికర నిధైన తెలంగాణ రాష్ట్ర నిధి నుంచి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టింది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారేమో ఈ నికర నిధులను జోబులో పెట్టుకున్నాడు, బొక్కిండు. మన రేవంత్ రెడ్డి గారేమో ఈ నికర నిధి నుంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. వడ్డీ తీసుకొచ్చి రైతుల కాళ్ళకి అప్పన్నంగా మంచిండు ఆయన, బాగానే ఉంది. కానీ మరి దానిలో వడ్డీ కూడా కట్టాలి. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం నికర నిధుల నుంచే రైతు బంద్ ఇవ్వాలి, నికర నిధి నుంచే రైతు రుణమాఫీ చేయాలి, నికర నిధి నుంచే మహిళలకు ఇవ్వాలి. అన్నీ కూడా నికర నిధి నుంచి, అంటే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ నుంచే ఖర్చు పెట్టాలి. అప్పులు చేయడానికి ఆస్కారం లేదు. అప్పేవాడు కూడా ఇస్తలేడు. ఇక తెచ్చిన అప్పులకు కేసీఆర్ చేసిన అప్పులకే వడ్డీ కట్టలేక చచ్చిపోతున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అయినా యువ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు గతంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు మొత్తం చూసి ఈరోజు రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన, ప్రజాపాలన అందించే దిశలో ప్రశాంతంగా బ్రహ్మాండమైన పాలన చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాంట్లోన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామంది టీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు ప్రధానంగా దొంగలు, ఈ పిల్ల రంగ, నల్లపాము, నల్ల సర్పం, తెల్ల సర్పం, బావబామర్ది ఇద్దరు బయలుదేరి ఎంత బ్రహ్మాండంగా దుష్ప్రచారం చేస్తారంటే విషయాన్ని కక్కుతురి దొంగలు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిండ్రా అని చెప్పేసి అంటారు కదా, అలా చెప్తున్నా చూడండి. ఏంటంటే తెలంగాణ బిడ్డగా, ఒక నల్లమల్ల బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు వచ్చి 15 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చాడు. టీఆర్ఎస్ ఇచ్చిందా గతంలో? ఇవ్వలే. దాదాపుగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాడు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిండు, కానీ ఎవరికి ఇవ్వలే. అవి అట్టే తలుపులు, కిటికీలు అని ఊడవేరకపోయినాయి. పట్టణాల్లో, నగరాల్లో కట్టిండు. అవి కూడా పూర్తి కాలే. అంత గందరగోళం తయారైంది. ఆ తర్వాత ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు, అంటే 4.5 లక్షలు మొదటి విడత. తర్వాత మళ్ళీ ఏమిచ్చినట్టుగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు కూడా జరిగిపోతుంది. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. తెల్ల రేషన్ కార్డు ఉండి ఆమె పేరు మీద, మహిళ పేరు మీద ఉంటే కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ. 45 లక్షల కుటుంబాలకు 500 రూపాయల సిలిండర్ ఫ్రీ. అది తెల్ల రేషన్ కార్డు ఉండి వాళ్ళ పేరు మీద ఉండి, గ్యాస్ బుకింగ్ కూడా ఆ మహిళల పేరు మీద ఉంటే అది 500 రూపాయలు ఫ్రీ గ్యాస్ సిలిండర్. అదే రకంగా మహిళలకు ఉచిత బస్సు. మన కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్రం వచ్చినప్పుడే మహిళలు ఉచితంగా బస్సులు ఎక్కి తిరుగుతురు. పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, దేవుళ్ళ కొడికి, గుడికాడికి, అత్తగారింటికాడికి, తల్లిగారి. అంటే ఈరోజు మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా చెప్తున్నా, సంతోషంగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరికి తెలియదు. అదే సరే, సీట్ల కోసం అక్కడక్కడ కొట్లాటలు జరిగిండొచ్చు, కానీ ఎటువంటి పరిస్థితి లేదు. చాలా బ్రహ్మాండంగా ఇప్పటికి 10,000 కోట్ల రూపాయలు అయినాయి తెలుసా. ఆ తర్వాత మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, 1000 మెగావాట్ల విద్యుత్తును తయారు చేయడం కోసం, సోలార్ ద్వారా తయారు చేయడం కోసం వాళ్ళకు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రు. అదే రకంగా పెట్రోల్ పంపులు, అదే రకంగా 1000 ఆర్టీసీ బస్సులు, అదే రకంగా మహిళా గ్రూపులకు క్యాంటీన్లు. అసలు మహిళలను నిజంగా మహిళలను కోటీశ్వరులను చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ సర్కారే. ఈరోజు ఎక్కిరించి మాట్లాడుతుంది దొంగలు మీటింగ్లలో. మహిళలను కోటీశ్వరులను చేస్తున్నారు 1 కోటి మందిని అంటే ఎవరు తిక్కనాయనలారా. ఆరంభమైందిరా, 1 కోటి రూపాయలు సంపాదించే కార్యక్రమం ఆరంభమైంది. ఇదంతా కాలే, ఆరంభమైంది, కొనసాగుతూనే ఉంటుంది. అంతేగాని ఒకేసారి తీసుకొచ్చి 1 కోటి రూపాయలు సంపాదించినట్టు ఉండదురా. ఎవరు దుర్మార్గుడు, దొంగనాయనలారా, పెద్ద బద్మాషిగాలు జమ్మారు. ఏమి దుర్మార్గపు మాటలు మాట్లాడుతారు. అదే రకంగా 67,000 ఉద్యోగాలు. మీరు నోటిఫికేషన్లు వేసారు, ఎగ్జామ్లు పెట్టారు, కానీ నియామక పత్రాలు వేయలే. మీరు కోట్లలో కేసులు వేయించేసి వాటిని ఆపేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి నియామక పత్రం, నోటిఫికేషన్ ఇచ్చడం పెద్ద మొగతనం అరసామి. నియామక పత్రం ఇచ్చడం మగోడి దెబ్బ, గుర్తుపెట్టుకోండి. అదే రకంగా రుణమాఫీ రైతులకు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినారు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ సర్కార్ది, కాంగ్రెస్ సర్కార్ది. అదే రకంగా 20,000 కోట్ల రైతు బంధు దాదాపుగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు ఒకసారి వేసినాం, తర్వాత వేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అది ఎక్కడి నుంచి? ఇది అప్పు చేసి కాదు,
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేస్తున్నాం రే దొంగనాయన్లారా గుర్తుపెట్టుకోండిరా మీరు అప్పులు చేసి పప్పు కూడా తినడం మొవ్వంతనం కాదు. రాష్ట్ర ఖజానాను పెంచుతూ ఆ డబ్బులను ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టడమే నిజమైన హీరో లక్షణం, గుర్తుపెట్టుకోండి. అదే రకంగా పండించిన పంటకు సన్నోట్లకు 500 రూపాయల బోనస్. అదే రకంగా ఇప్పటిదాకా 1,56,000 కోట్ల రూపాయలు రైతులకే ఖర్చు పెట్టిండ్రా మా రైతు బిడ్డ రేవంత్ రెడ్డి, నల్లమల్ల పులి బిడ్డ రేవంత్ రెడ్డి. రే దొంగ హరీష్ రావు, అచ్చంపేట పోయి చెప్తున్నావు కదా, నల్లమల్ల బిడ్డ నేను మొనగాడే ఈ మొనగాడు ఇన్ని చేసిన చూడు. అరే కూడా దొంగ తాటి చేత అంత పెరిగినావు బద్దుమాషి నాయాల. నిజంగానే నల్లమల్ల పులి బిడ్డ రేవంత్ రెడ్డి మొగోడు. తెలంగాణ మీరు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఆదుకొని ముందుకు నడిపిస్తున్న మొగోడు రేవంత్ రెడ్డి. ఒరేయ్ లత్కోర్ కేటీఆర్, నీవు టీఆర్ఎస్ పాలనలో ఎంతోమందిని మీరు అరెస్ట్ చేసి లోపడేపించారు, ఎంతమందిని కొట్టించారు, ఎంతమందిని ఇళ్ళలో వేసి కొట్టించారు. అరే దొంగనాయన్లారా మీరంతా. మీలాక అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ? చట్టం తన పని తను చేసుకోకపోతే అరెస్ట్ చేస్తారు, తప్పుగా మాట్లాడితే కేసులు పెడతారు, అంతేగాని మీలాక కక్షపూరితంగా చేయము. కానీ ఈ మునగాడు మాట్లాడుతుండు, ఖచ్చితంగా రాసి పెట్టుకుంటా, గుర్తుపెట్టుకోండి. 7 సముద్రాల అవతలను కూడా పట్టుకొచ్చి లోపడేపిస్తుంటే నీ పెద్ద పెద్ద మునగాడు ముఖ్యమంత్రి అయినట్టు నేను కేసీఆర్ అంత మంచోని కాదు నేను అంటే, ఆయన దొంగనే నీవు దొంగవే, నీవు దుర్మార్గుడు ఆయన దుర్మార్గుడే. ఎందుకు మాట్లాడతారు లత్కూరు మాటలు దొంగనాయన్లారా మీరు కళ్ళ పచ్చాలు తిరండి. మీరు ముఖ్యమంత్రి గారు, మీ గవర్నమెంట్ రాదు. ఈరోజు ప్రజాప్రభుత్వం నడుస్తుంది, పేదల ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ సర్కార్ నడుస్తుంది. బిడ్డ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ దొంగ కూతలు కారు కూతలు ప్రజలు నమ్మరు అని చెప్పేసి ప్రజాపాలన పేదల పాలన, ఇది పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి ఆయన సహచరుడి ఆయన అనుచరుడిగా చెప్తున్నాను, ఆయన మనసెరిగి నుండి చెప్తున్నాను, ఆయన పట్టుదల ఉన్నోడి చెప్తున్నాను. నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు, ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.